హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలివ్ స్పైస్ బాక్స్. ఇలాంటి థిక్ గ్రేవీ చికెన్ ప్లెయిన్ రైస్లోకి, రోటీలోకి, దోశలోకి చాలా రుచిగా ఉంటుంది. నేను ఎలా చేశానో చూసేద్దామా? ఒక పెద్ద టొమాటో, ఒక 2 ఆనియన్స్ ఇలా స్టవ్ పైన కాల్చి వాటిని గ్రైండ్ చేయాలి. ఒక కడాయిలో ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసి దానిలో ఒక 2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి 1 కప్ వాటర్ దానిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చివాసన పోయాక మీరు ఎంత ఆయిల్ అయితే యూజువల్గా వాడతారో అంత ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. ఇది అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండి ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ను ఈ గ్రేవీలోకి వేయాలి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనియాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చాక ఒక హాఫ్ కొబ్బరిని గ్రైండ్ చేసి ఈ కర్రీలో వేసేయాలి. ఐదు నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి దించేయాలి. చాలా ఈజీ కదా. ఈ కర్రీ చాలా కమ్మని టేస్ట్ ఇవ్వడమే కాకుండా చాలా తక్కువ ఆయిల్తో అన్ని ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్తో మనం చేసాం కాబట్టి చాలా హెల్తీగా చాలామందికి సర్వ్ చేయొచ్చు. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.